మొన్ననే కదా అనుల మనం చెప్పుకున్నది జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఇద్దరు ముసలోళ్ళు బిచ్చం ఎత్తుకున్నారు లంచం పైసలు లేక అని. అంటే ఎంబడే ఆఫీసర్ ఎవరో సిగ్గు తెచ్చుకొని పాస్బుక్ ఇచ్చిండు అనుకోర్రి. మరి అట్లా ఇట్లా సిగ్గు వస్తుందని అనుకున్నదో ఏందో ఈ అక్క కానీ నడి రోడ్డు మీద బిచ్చం ఎత్తుకుంటున్నదిలా లంచం ఇయ్యలేక. మరి అక్క కష్టం ఏందో అరుచుకుందామా రాన్రుల్లా. నా వెంట ఎవరు లేకపోయినా నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి. మేము పుట్టిందే ఇక్కడ, ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకమంటారు అది చెప్పండి. లేదంటే అన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి బ్రతుకు. అయ్యయ్యో అక్కను చూసిన అరుల ఎంతగానం ఏడుస్తున్నదో పాపం. పైసా పోగేసి ఇల్లు కట్టుకోవాలని చూస్తే గిట్లా కూల కొడితే ఏడవపోతే ఏం చేస్తారు చెప్పుర్రి. మరి ఇంతకు ఎందుకు కూల కొట్టిరంటే అగో చేతుల కాగితాలు పట్టుకున్నది చూస్తున్నారా, రెవెన్యూ ఆఫీసర్లకు లంచం ఇచ్చేటందుకు పైసలు ఇవ్వట. అగో అందుకే కొద్దిగా బిచ్చ వేయరని కడప కలెక్టర్ ఆఫీస్ ముంగట్టుకొచ్చి అడుక్కుంటున్నది ఈ అక్క. అయ్యయ్యో ఓ అక్క ఏడవకుంటా ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందో చెప్పక్క. 8 సంవత్సరాలు ఒక్క రాయి కూడా పనికిరాకుండా చదివేశారు అక్కడ నాకు. 8 సంవత్సరాలు ఒక్కదాన్ని కష్టపడి కట్టుకున్నాను సార్. 12 సంవత్సరాల క్రితం మేము పునాది వేసుకున్నాం. అయ్యో కరెక్టే, వాళ్ళ చేతులు పడిపోను పొల్లు వేసిపోయిరి. 10,000 లంచం అడిగారు సార్. నేను ఒక్కదాన్ని సార్. మా అమ్మకి నాకంటే బంధువులు కానీ అమ్మ సైడ్ వాళ్ళు కానీ నాన్న సైడ్ వాళ్ళు కానీ ఎవరూ లేరు సార్. ఊకో అక్క ఊకో ఏడవకు. నా వెంట ఎవరూ లేకపోయినా నేను ఒకదాన్ని ఇక్కడ కూర్చోనే ఉన్నాను. కలెక్టర్ గారు వచ్చి నాకు ఏదో ఒక న్యాయం. అబ్బా అక్క కడుపు రగిలిపోతున్నట్టున్నది కదా. కరెక్టే, లంచాలు తీసుకునేటోళ్లకు ఆ కొలువులు ఎందుకు కదా. సరే గాని అక్క ఏడవకుంటా జర్రంతా లంచం ముచ్చడు చెప్పక్క. గురువారము ఎప్పుడో వచ్చి 10,000 లంచం అడిగారు. ఇట్లా ఏం మా ఇల్లు కట్టుకుంటున్నారు పడేసేమా అని అన్నారు. నాయన ఇట్లా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి కట్టుకున్నాము, మీరు పడేస్తామంటే అది ఇది అంటే అట్లా ఎట్లా ఆపుతామమ్మ, ఇక్కడ ఎవరికి ఇది లేదు, అందరూ డబ్బులు ఇస్తున్నారు, మీరు మాత్రం మీకుండా అట్లా కట్టుకుంటా ఉన్నారు అని అడిగారు. మాకు ఇచ్చే స్తోమత లేదు సార్, డబ్బులు ఇచ్చే స్తోమత మాకు లేదు చెప్పానని ఆయన ఆ రోజు ఈవినింగే మొత్తం వచ్చి ఇల్లు అంతా కూల్చి పడేశారు సార్. ఇంత అమౌంట్ పెట్టి నేను కట్టుకుంటే ఇందులో కనీసము ఒక్క రాయి కూడా పనికి రాకుండా చేశారు సార్. ఇప్పుడు ఒక్క రాయి కూడా పనికిరాదు. అందులో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తారంట సార్, కడపలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్లో సార్. ఫస్ట్ ఆయనని జాబ్లో నుంచి తీసేయాలి, లేదంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందో మాకెవరూ లేరు అడగడానికి. అయ్యో కదిలిస్తే ఏడు పాపతనే లేదు కదా పాపం. కష్టపడ్డోళ్ళకే ఎరకైతుంది పైసలు ఇల్వా, లంచాలకు మంచాలు మోసే హౌలగాన్లకి ఏ ఎరకైతుంది. అయినా ఏదన్నా కాగితాలు లేకపోతే అడగాలి, నోటీసులు ఇయ్యాలి, కేసులు పెట్టాలి. కానీ గిట్లా దౌర్జన్యమైంది. ఇల్లు కట్టే కష్టం తెలిసినోడు గిట్లా కూల కొడతాడా? అయినా గిదే కూల కొట్టుడు ఎవరన్నా పెద్దోళ్ళు ఇల్లు కూల కొడతారా? చిచి, కూల కొట్టినోడి చేతులు ఇరుగా వా నాశనం గాను అని తిడుతున్నారు కడప జిల్లా పబ్లిక్. అయ్యా సీఎం చంద్రాల్ సారు, అసలుకే ఎలక్షన్లు వస్తున్నాయి, కింద ఆఫీసర్లు గిసోంటి పనులు చేస్తే మీకే సారు చెడ్డ పేరు. ఎంబటే ఈ అక్కకు న్యాయం జరిగేటట్టు చూడుర్రి, లేకపోతే మీకే ప్రాబ్లం సారు.